వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ఓటేసేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 70.02% పోలింగ్ నమోదైనట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అత్యధికంగా భువనగిరిలో 90.2%, అత్యల్పంగా హైదరాబాద్లో 45% నమోదైనట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3% ఓటింగ్ తగ్గినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉద్యమాల పూరిట గడ్డ కరీంనగర్ జిల్లాలోనూ ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. గత ఎన్నికల్లో పోలిస్తే అన్ని నియోజకవర్గాల్లో 2 నుంచి 3% పోలింగ్ తక్కువగా నమోదైంది. కరీంనగర్ నియోజకవర్గంలో 2014లో 58.77% పోలింగ్ నమోదు కాగా 2018లో 69.29% నమోదైంది. ఈసారి మాత్రం 5% తగ్గింది. 64.17% ఓట్లు వేశారు. మానకొండూరు నియోజకవర్గంలో 2014లో 80.31% నమోదు కాగా 2018లో 3% పెరిగి 85.36% నమోదైంది. ఈసారి మాత్రం 2% పోలింగ్ తగ్గింది. ఈసారి 83.2% నమోదైంది. హుజురాబాద్ నియోజకవర్గంలో 2014లో 77.54% నమోదు కాక 2018లో 7% పెరిగి 84.40% నమోదైంది. ఈసారి మాత్రం 1% తగ్గింది. 83.19% నమోదైంది. చొప్పదండిలో 2014లో 73.27% నమోదు కాక 2018లో 5% పెరిగింది. 79.73% నమోదైంది. 2023లో మాత్రం 2% తగ్గి 77.77% నమోదైంది. ధర్మపురిలో 2014లో 74.44% పోలింగ్ నమోదు కాగా 2018లో 6% పెరిగి 80.19% నమోదైంది. ఈసారి మాత్రం 1% తగ్గింది. 79.54% నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 72.01% నమోదు కాగా 2018లో 6% పోలింగ్ పెరిగింది. 78.83% నమోదైంది. ఈసారి మాత్రం 3% తక్కువగా నమోదైంది. 75.42% వేశారు. కోరుట్ల నియోజకవర్గంలో 2014లో 69% పోలింగ్ నమోదు కాగా 2018లో 5% పెరిగి 75.84%గా నమోదైంది. ఈసారి కూడా 75.62% నమోదైంది. మందని నియోజకవర్గంలో 2014లో 81.02% నమోదైంది. 2018లో 4% పెరిగి 85.41%గా నమోదైంది. ఈసారి మాత్రం 6% తగ్గి 79.14% నమోదైంది. పెద్దపల్లి నియోజకవర్గంలో 2014లో 75.92% నమోదు కాగా 2018లో అత్యధికంగా 9% పెరిగి 84.08% నమోదైంది. ఈసారి మాత్రం 3% తగ్గి 81.01% నమోదైంది. ఇక రామగుండం నియోజకవర్గంలో 61.91% నమోదు కాగా 2018లో 71.94% నమోదైంది. ఈసారి 3% తక్కువగా 68.71% నమోదైంది. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లాలో 2014లో 73.68% నమోదు కాగా 2018లో 2% పెరిగి 80.88% నమోదైంది. ఈసారి మాత్రం 6% తగ్గి 74.02% నమోదైంది. దక్షిణ కాశీ వేములవాడ నియోజకవర్గంలో 2014లో 73.26% పోలింగ్ నమోదు కాగా 2018 నాటికి 7% పెరిగి 80.62% నమోదైంది. ఇప్పుడు మాత్రం 2% తగ్గి 78.42% నమోదైంది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో 2014లో 80.78% పోలింగ్ నమోదు కాగా 2018లో 3% పెరిగి 83.94%గా నమోదైంది. 2023లో మాత్రం 5% తక్కువగా 78.75%గా నమోదైంది.